వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. రేపు మా మ్యారేజ్ యానివర్సరీ అండి, అందుకే కేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. రేపే చేయొచ్చు, బట్ రేపు మధ్యాహ్నం మా ఆయన నాకు లంచ్కి తీసుకొని వెళ్తానన్నారనమాట. అది ఎక్కడ అని చెప్పలేదు, సర్ప్రైజ్ అన్నారు. చూడాలి అదేం సర్ప్రైజ్ అయితే మీకు చూపిస్తాను అనుకోండి. ఇప్పుడైతే సింపుల్గా చాలా టేస్టీగా చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. చాలా ఈజీ, ఎవరైనా అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్పాంజీగా ఉంటుంది. సో కేక్ ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను. అండ్ రేపు ఎక్కడికి వెళ్ళామో, సర్ప్రైజ్ ఏంటో, నేను ఏ డ్రెస్ కొన్నానో అన్నీ మీకు చూపిస్తానండి. సో ఈరోజు బ్లాగ్ అదే అనమాట. సో ఫస్ట్ మనం కేక్ ప్రిపేర్ చేసేసుకున్నాము. రేపు మార్నింగ్ కేక్ కట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే నేను మా ఆయన అందరం. సో మా పాప నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈరోజు మా పాప నేను కలిపి కేక్ చేస్తాం కదా అని. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అండి చాక్లెట్ కేక్. సో కేక్ కోసం కావాల్సింది ఎగ్స్ అండి, పాలు ఒక హాఫ్ కప్పు, 1/4 కప్పు ఆయిల్, నార్మల్ ఫ్లేవర్ ఆయిల్ కాదండి, అంటే నార్మల్ ఆయిల్ ఉంటుంది చూసారు అదే, మీరు పల్లి ఆయిల్ అలాంటివి యూజ్ చేయకండి. ఇది షుగర్ పౌడర్ 1 కప్పు, 1 కప్పు మైదా, ఇది కోకో పౌడర్ ఎందుకంటే మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కదా అందుకు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవన్నీ కంపల్సరీ కావాలి. అలాగే వెనిలా ఎసెన్స్, ఇది వెనిగర్ అండి, వైట్ వెనిగర్. అండ్ నేను అలాగే ఈ మోల్డ్ కూడా మొత్తం రెడీ చేసి ఉంచేసానండి. ఈ బటర్ పేపర్ పెట్టేసి మొత్తం రెడీ చేసేసాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్స్ తీసుకోవాలి, 2 ఎగ్స్. నేను అన్నీ రెడీ చేసి ఉంచేసానండి, సో ఈజీగా అయిపోతుంది. 2 ఎగ్స్ అన్నమాట. తర్వాత వెనిలా ఎసెన్స్ వేయాలండి. ఫస్ట్ షేక్ అయ్యో. సో 1 టీ స్పూన్ వేయాలి. 1 టీ స్పూన్ అంటే ఇది. ఓకే, ఇది 1 టీ స్పూన్. ఇది మళ్ళీ వైట్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్. తర్వాత 1/4 కప్ ఆయిల్, హాఫ్ కప్ మిల్క్, తర్వాత 1 కప్ షుగర్. ఒకే డైరెక్షన్ మిక్స్ చేయాలి, ఇలాగే. ఓకే, ఇలాగే మిక్స్ చేయాలి, ఇలా మెల్లి చేయాలి, మళ్ళీ పైకి వచ్చేస్తుంది కదా, మెల్లిగా చేయాలి. ఇది ఉండలేకుండా చూసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం. సో ఇది షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన వరకు కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్పు మైదా, అని 1 కప్పు మైదా, 1/3 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం 1/2 టీ స్పూన్ అంతా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి అంతే. చాలా సింపుల్ అండి ఈ కేక్ చేయడం, చాలా సింపుల్, ఈజీ, వెరీ ఈజీ. నాకు చాలా ఈజీ. మా అన్నయ్య కూడా చేసేస్తుంది కదా. మీ అక్క చేయొచ్చు కదా. ఇలా కలిపి ఒకే డైరెక్షన్ లో కలుపుకోనండి, ఇలా ఇలా అని కలపకూడదు. ఇప్పుడు ఎలా కలుపుతున్నారో అలాగే కలపాలి, అదర్వైజ్ కేక్ పాడైపోతుంది. యానివర్సరీకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు నువ్వు మమ్మీ డాడీకి? చెప్పవా? మరి సర్ప్రైజ్ ఏంటి నాకు? అండ్ ఎక్కువసేపు అంటే ఒక 10-15 మినిట్స్ వరకు కలపకూడదండి, ఉండలేకుండా చూసుకొని కలుపుకోవాలన్నమాట, అంతే. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా జస్ట్ 5 మినిట్స్. ఎక్కువ కలుపుకున్నా కేక్ రాదండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను కదా. మీకు లేకు కెమెరా ఉంది అక్కడ. ఒక్క 3 టైమ్స్ ఇలా అంతే. సో ఇప్పుడు ఇది అవెన్లో పెట్టాను. సో అవెన్లో పెట్టానండి
180 డిగ్రీస్కి 28 మినిట్స్ పెట్టాను. 28 to 30 మినిట్స్ అండి, అంతగానే ఎక్కువ పెట్టకండి. ముందు ప్రీ హీట్ చేసుకోవాలి, తర్వాత పెట్టాలి. ప్రీ హీట్ కూడా 180 డిగ్రీస్లో 5 మినిట్స్ చేయండి అంతే. సో నైట్ కేక్ చేశాను కదండి, రాత్రి 12 అయిపోయింది అనమాట. అందుకే మార్నింగ్ పూర్తిగా చల్లగైన తర్వాత ఈ కార్నర్స్ అంతా కొంచెం లూజ్ చేసుకొని డీమోల్డ్ చేసుకున్నాను. నైట్ అయిపోయింది కాబట్టి ఇంక వదిలేసాను అనమాట. సో ఇప్పుడు బటర్ పేపర్ చూసారా, అది పైదన తీసేసుకోవాలి. బటర్ పేపర్ పెడతాం కదండి, హ్యాపీగా డీమోల్డ్ అయిపోద్ది. ఈ సైడ్ కూడా ఈ బటర్ పేపర్ అంతా తీసుకొని ఇప్పుడు నేను లేయర్స్గా చేశాను అనమాట, 2 లేయర్స్ అనమాట. ఎందుకంటే లోపల కూడా చాక్లెట్ క్రీమ్ వేస్తే బాగుంటుందని. సో చాక్ని కొంచెం వేడి చేసుకొని కట్ చేసుకోండి, ఈజీగా కట్ అవుతుంది. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పీస్ని ఒక ప్లేట్లో జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇప్పుడు క్రీమ్ చేసుకుందాం. 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకోవాలి, అలాగే 1/2 కప్పు షుగరు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, కొంచెం ఉప్పు, 1 కప్పు పాలు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఉండలేకుండా చూసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇది థిక్గా పేస్ట్ అయిన వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మీరు లాస్ట్లో ఇలా కొంచెం చిక్కగా అయిపోద్ది కదా, ఒక పెద్ద పీస్ బటర్ వేసుకోవాలి. బటర్ మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. బటర్ వేసిన తర్వాత ఇది స్మూత్ పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట, బాగా కలిపిన తర్వాత. సో ఇది కొంచెం చల్లగైన తర్వాత మనం ఈ కేక్ మీద అప్లై చేసుకోవాలి. సో చల్లగైన తర్వాత ఎంత కావాలంటే అంత అప్లై చేసుకోవచ్చండి. ఇంట్లో కేక్ కాబట్టి మనకు నచ్చినంత చాక్లెట్ క్రీమ్ వేసుకోవచ్చు. సో మా ఇంట్లో అంటే నాకు, మా పిల్లలకి అందరికీ చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను కొంచెం చాక్లెట్ క్రీమ్ ఎక్కువ వేశాను. సో ఫస్ట్ ఒక లేయర్ మొత్తం వేసుకోవాలండి. వేసాక మళ్ళీ ఒక పీస్ లేయర్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది జాగ్రత్తగా పైన పెట్టుకొని దానిపైన కూడా ఈ క్రీమ్ అంతా అప్లై చేసేసుకోవాలి. అలాగే ఈ సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలండి. తర్వాత కొంచెం నీట్గా చేసేసుకోండి. లాస్ట్లో మీరు మీ దగ్గర స్ప్రింకిల్స్ ఉంటే స్ప్రింకిల్స్ వేసుకోండి. నేను చాక్లెట్ స్ప్రింకిల్స్ వేసుకున్నాను. అండ్ అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. మార్నింగ్ మేము రెడీ అయిన తర్వాత కేక్ కటింగ్ చేసుకున్నాం. చిన్న పీస్ కట్ చేద్దాం. డాడీ ముందు ఫస్ట్ డాడీ తినిపించాడు. చూడు కేక్ జ్వాలం వచ్చింది చాలా బాగుంది కేక్, వెరీ నైస్. ఇదే కరాచీ బేకరీలో ఉంది కదా, చాలా బాగుంది. ఆ ఫస్ట్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ప్లేట్లో అందరికి ఇవ్వాలి కదా. చాలా 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 ఏమేగా యా అని మాట చెప్తాను అని. మా అనన్య ఒక గేమ్ చేసిందండి, లేదా ఒక కార్డ్ ప్రిపేర్ చేసింది మా పాప. నేను, మా ఆయన, కేక్, యూట్యూబ్. సో ఈ గేమ్ అన్నమాట. 2 ఎరేజర్స్ ఉన్నాయి. ఎవరు ముందు ఈ లైన్స్ రబ్ చేస్తారో వాళ్ళే విన్నారట. సో యానివర్సరీకి మా పాప రెడీ చేసింది కార్డ్. సో ఎక్స్ప్లెయిన్ చేయను. దిస్ వన్ ఇది ఇదంతా రబ్ చేయాలి మమ్మీ డాడీలో. ఎవరు ఫస్ట్ రబ్ చేస్తారో అది అటు చూపించు. ఈ లైన్స్ అన్నమాట, అంతేనా? లైన్స్, ఆ లైన్స్ లో ఇలా ఇలా రబ్ చేయాలి. ఓకే, స్టార్ట్. ఫస్ట్ ఇది చేయలేదు. ఓకే రెడీ? ఎవరు ఫస్ట్? ఓకే ఉండు చీటింగ్స్, నో చీటింగ్స్. రెడీ? 1 2 డాడీ బట్ నేనే ఫస్ట్. ప్రూఫ్ నేనే ఫస్ట్. ఏంటి ఈ గేమ్ ఏంటి చెప్పు, దగ్గర తీసుకొని చూపించి. ఏంటి గేమ్ చెప్పు ఒకసారి. ఇక్కడ చూపిద్దాం. సో ఇంకో గేమ్ అండి, అదైపోయి దాంట్లో నేను గెలిచాను. ఈ గేమ్ లో ఏంటి ఇది చెప్పాను, ఏం చేయాలి? ఇది రోబ్లాక్స్
రోబ్లాక్స్ కాదు బ్లాక్స్ 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 డ్రా చేయాలి. Okay. ఇది మమ్మీ మ్మ్. డాడీ విన్నబలేదు డ్రా సార్. ఇదంతా బ్లాక్స్ నాలాగా చూడండి. ఎవరు ఫస్ట్ బ్లాక్స్ చేస్తారు? పైకి ఈ సేమ్ సేమా? ఆగు ఆగు, నాకు పెన్సిల్ కావాలి, నాకు పెన్సిల్ కావాలి. పెన్సిల్ ఓకే, అదే 1 2 3 స్టార్ట్. ಮತ್ತೆ ನೀವೇನಾ దేట్ మమ్మీ ఆ చీటింగ్ ఆ డాడీ మరి చీటింగ్ చేశారు. అదే నేనే బ్లాక్సే కదా. బ్లాక్సే కదా. అవును మమ్మీ డాడీ ఇంకా బాగా చేశారు బ్లాగ్స్. అదే అదే చీటింగ్ జగదీష్, చీటింగ్ ఇది. ఇది చీటింగ్. మమ్మీ మమ్మీ నిజంగా బ్లాక్స్ ఇదేంటి బ్లాగ్స్? ఇది బ్లాక్స్ ఆయన ఇది అది మెష్ ఇది బ్లాక్స్ ఇది mesh. ఆయన ఏది బ్లాక్స్ ఇదే బ్లాక్స్ కదా. సో డాడీ సరే, ఒక గేమ్ లో నువ్వు గెలిచా, ఒక గేమ్ లో నేను గెలిచా. విన్నర్ అని చెప్తాను. One all. వెరీ గుడ్. మమ్మీ 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 రాంగ్ చెయ్యి. డాడీ నీకు రాంగ్. ఓకే సరే, అయితే 1 గేమ్ డాడీ గెలిచారు, 1 గేమ్ మమ్మీ గెలిచారు. మరి గిఫ్ట్ ఏది? గిఫ్ట్ గిఫ్ట్ సరే. సో గిఫ్ట్ సరే, కేక్ ఎంజాయ్ చేయండి. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంటి దగ్గరే కోవిల్ ఉందండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసిన తర్వాత ఇంకా మేము లంచ్కి స్టార్ట్ అయిపోయాం. సో లంచ్ కొంచెం అర్లీగానే వెళ్ళిపోయామండి. ఇంటి నుంచి 10:30కి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రెస్టారెంట్కి వెళ్ళినప్పటికీ ఎగ్జాక్ట్లీ 12 అయ్యిందనమాట. కొంచెం మెల్లిగా అలా చూసుకొని వెళ్ళామన్నమాట. సో మీకు నేను చెప్పాను కదా మా ఆయన నాకు సర్ప్రైజ్ అని. అదేంటంటే ఐటీసీ కోహినూర్ అండి. నేను ఎప్పటి నుంచో మా ఆయనకి అడుగుతున్నాను అనమాట, నాకు ఐటీసీ కోహినూర్ తీసుకొని వెళ్ళు, చాలా విన్నాను, చాలా బాగుంటుంది, చాలా పెద్ద రెస్టారెంట్ అని. సో మా ఆయనకి సార్ ఈ ఇయర్ తీసుకొని వెళ్ళారనమాట, సర్ప్రైజ్ నాకు. నిజంగానండి చాలా చాలా అందంగా ఉంది ఐటీసీ కోహినూరు. వెళ్ళిన వెంటనే నేనైతే వావ్ అన్నాను. యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేను చాలా ఫొటోస్ దిగిపోయానండి. చాలా బాగా వచ్చాయి, మంచి లైటింగ్ ఉంది కదా. సో ఇది రెస్టారెంట్ అండి. మేము వెళ్ళింది వెన్స్డే కాబట్టి అంత క్రౌడ్ లేదు. సాటర్డే సండే అయితే కొంచెం క్రౌడ్ ఉంటుంది. సో నేను హ్యాపీగా వీడియోస్ ఫొటోస్ బాగా దిగాను. సో ఇదేనండి డ్రెస్. ఈ డ్రెస్ నేను కైరాలో తీసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ అనమాట, చున్నీ వస్తుంది, చాలా చాలా బాగుంది, మంచి కలర్, నాకు నచ్చింది. అండ్ రెస్టారెంట్లో చాట్ ఉంది, సలాడ్స్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఉంది. నాకైతే చాట్ అంటే చాలా ఇష్టం అండి. ముందు చాట్తోనే స్టార్ట్ చేశాను, తర్వాత నాన్ వెజ్ స్టార్టర్స్ తీసుకున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. అంత స్పైసెస్ లేవు, మసాలాలు లేవు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చికెన్ సూప్ అండి. చికెన్ సూప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. మేము బఫేకి వెళ్ళామండి. పర్ ప్లేట్ ఏమో 1800 ప్లస్ ట్యాక్సెస్ అండి. నైట్ అయితే 2000 అబవ్ ఉంటుందట. మేము లంచ్కి వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్ అనమాట. మీకు డిఫరెంట్ డిషెస్ తినాలనుకున్నా మీరు ట్రై చేయొచ్చండి. అండ్ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అప్పుడప్పుడు కాదండి, ఎప్పుడైనా ఒకసారి ఈ ఐటీసీ కోహినూర్ చూడొచ్చు. అండ్ డెజర్ట్లోకి వచ్చాక అన్ని డెజర్ట్లు చాలా బాగున్నాయి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నీ తీసుకున్నాను, అన్నీ కొంచెం కొంచెం తిన్నాను అనమాట, టేస్ట్ చూశాను. బట్ ఏం చేయాలి, ఒక్కసారి పర్లేదులేండి, తినేయచ్చు. మా ఆయన టేబుల్ బుక్ చేసినప్పుడే ఈరోజు మా యానివర్సరీ అని చెప్పేశారనమాట. సో అందుకే వాళ్ళు కేక్ అరేంజ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ కేక్ కటింగ్ చేసాము, ఇంట్లో కూడా అండ్ రెస్టారెంట్లో కూడా. ఇంకంతేనండి, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. సూపర్గా డే స్పెండ్ చేసాము, చాలా హ్యాపీ అనిపించింది.